ఎన్నికలు పూర్తి కావడం, వేసవి సెలవులు కొనసాగుతుండడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల కావడం వంటివి పరిణామాల నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత కొన్ని రోజులుగా కొండపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా శుక్ర, శని ఆదివారాల్లో సామాన్య భక్తులు అధికంగా తరలివస్తున్నారు. వారు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో సుమారు 30 నుండి 40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఆయా రోజులకు సంబంధించి వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ. తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు తరలి వస్తున్నారు. వరుస సెలవులు రావడం, అలాగే వేసవి స్థలాలు గుర్తుండడం నేపథ్యంలో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెలువడి విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలు చేరే పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి వారులు తిరుగుతున్న పరిస్థితి అయితే తిరుమలలో కనిపిస్తుంది. దీంతో సర్వదర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తిరుమల జనసంద్రాన్ని కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్వదర్శనానికి దాదాపు 18 నుంచి 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం కూడా కొంత ఆంక్షలు అయితే విధించాలని చెప్పిన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ పర్మిషన్ తోటి ఇటీవల అధికారులు వీఐపీ దర్శనాలకు సంబంధించి సిఫార్సు ఉత్తరాలు తీసుకోవచ్చు అని వీళ్ళు కోరి పర్మిషన్ తీసుకున్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితుల్లోని అయితే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో వీఐపీ దర్శనాలను కట్టడి చేయాల్సిన అవసరాన్ని టీటీడీ యాజమాన్యం గుర్తించి ఈ నెల 30వ తారీఖు వరకు సిఫార్సు ఉత్తరాలు తీసుకునే అది లేదంటూ సామాన్య భక్తులకే పెద్దపీట వేసుకోమంటూ టీటీడీ కిందికి దిగొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తరగతి. ఓకే రైట్, థ్యాంక్ యూ హరిబాబు.